వెల్కమ్ BMK. మనం ఈ వీడియోలో మల్టీమీటర్ అన్బాక్స్ చేసి దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఓపెన్ చేస్తే మల్టీమీటర్ ఎలా ఉంటుంది కాబట్టి ట్యాబ్లెట్ తీసుకొని ఓపెన్ చేద్దాం. మల్టీమీటర్ ఎలా కలుగుతుంది మనకి దాని పిన్స్ ఉంటాయి. పిన్ తీసేద్దాం. దీనికి కేబుల్ ఇచ్చారు, ఆ కేబుల్ తీసుకుందాం. ఇంకొక పేపర్ ఇచ్చారు, పేపర్ వర్క్ ఒకసారి యూజ్ చేసే ముందు పేపర్ వర్క్ చూసుకోండి. ఒకసారి ఇప్పుడు అర్థమవుతుంది మీకు, ఎందుకంటే ఈ వీడియో చూసి మీకు అర్థమవుతుంది. అతను ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇచ్చాడు. డిజిటల్ మల్టీమీటర్ ఇది ఒకసారి చూసుకోండి. ఒకసారి సరే యూజ్ చేసే ముందు మనం ఫస్ట్ చూసుకుంటే మంచిది. మొత్తం దీన్ని కొంచెంగా మొత్తం రాశారు. మల్టీమీటర్ చూద్దాం. మనకి ఇక్కడ రెండు బ్యాక్ సైడ్ ఉంది. మనకి ఇక్కడ చూసుకోండి, రెండు హోల్స్ ఇచ్చారు కదా, ఈ స్క్రూస్ లోపల బ్యాటరీ డెడ్ అయిపోయినప్పుడు బ్యాటరీ మార్చుకోవడానికి ఇది లాగ్ వచ్చి కింద పెట్టేది. రెడ్ వచ్చి మనం ఎక్కడ మార్చుకోవచ్చు. రెండు కింద దానిలో పెట్టుకోవడం మంచిది. ఎక్కువ ఇచ్చింది రెండు కిందట. అది వచ్చి మనకి వోల్టేజ్ వచ్చి AC వోల్టేజ్, ఇది వచ్చి DC వోల్టేజ్ చెక్ చేయాలి. మనకి తిప్పుకోవచ్చు, చెక్ చేసేది. ఒకసారి మీకు ఒకసారి చెక్ చేసి చూస్తాను. చూడొచ్చు 1.5 వాట్స్ ఇది. చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ మనం కొత్తగా 20 పెట్టాను, చూసుకోండి ఒకసారి. చూడొచ్చు 1.5 వాట్ అంటే మనకి కొంచెం అటు ఇంచుమించు చూస్తుంటుంది. ఏం కాదు, ఇంచుమించు చూస్తుంటుంది, చూసుకోండి ఒకసారి. 1.4.1 చూపిస్తుంది. రివర్స్ చేస్తే మైనస్లో చూస్తుంది. 1.41 చూపిస్తుంది. మనకి 1.5 వాట్స్ ఇది. 9 వాట్స్ బ్యాటరీ చూద్దాం. చూడొచ్చు 9 బ్యాటరీ వచ్చి మనకి బార్ మనం పెట్టే ముందర మరి సరిగ్గా పెట్టదు. ఇదంటే మనకు పట్టుకోవాలి. ఇది 8.57 చూపిస్తుంది. రివర్స్ చేశారంటే అది మైనస్ తగిలిపోతుంది. మామూలుగా పాజిటివ్ బటన్ నెగిటివ్ పెట్టే మనకి కరెక్ట్గా చూస్తుంది. కానీ మామూలుగా ఫోన్ బ్యాటరీ చూస్తాను. ఫోన్ బ్యాటరీ చూస్తే ఇది 3.7 వాట్స్గా చూస్తాను. ఇది మీకు కనపడి ఇక్కడ ఈ సైడ్ 3.7 వాట్స్ ఇది. నేను చెక్ చేయాలంటే DC వోల్టేజ్ పెట్టి చేస్తాను. మీకు AC వోల్టేజ్ కావాలంటే ఏమని చూస్తాను. కానీ చిన్న బేసిక్ ఉంటాయి కదా చెక్ చేయడానికి. చూడొచ్చు 3.77 చూపిస్తుంది. ఇది 3.7 వాట్స్ బ్యాటరీ. అలాగే ఇప్పుడు AC వోల్టేజ్ ఉంటుందా, మీరు చెక్ చేసి AC వోల్టేజ్ చెక్ చేసేటప్పుడు హైలో పెట్టండి. ఎందుకంటే మనకి ఎక్కువ హైలో ఉండడం మంచిది. చూడొచ్చు మీకు కనబడుతుందా డిస్ప్లేలో నేను 2 పిన్నులు పెట్టేశాను. చూడొచ్చు 220 అట్లా చూపిస్తుంది. మనకి ఇంట్లోకి వచ్చేది 220 వోల్టేజ్. చూడొచ్చు. ఇప్పుడు రిజిస్టర్ ఎలా చెక్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి రిజిస్టర్ చెక్ చేయాలంటే 680 kg. ముందుగా దీన్ని ఇక్కడ చూపిస్తారు కదా, ఇటు సైడ్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి 2000 kg పెట్టాను. ఓకే చూడండి, మీరు పెట్టారు మర్సన్ పెడితే మనకి అది మర్సన్ చూస్తుంది. ఎక్కువ చెక్ 680 చూపిస్తుంది. మీరు కొంచెం బడ్జెట్ చూస్తుంది, దానికి కాదు డిజిటల్ అంటే ఎక్కువ చూపిదు, మనకి మొత్తంగా చూపిదు. ఇప్పుడు చూసాను 150 kg బడ్జెట్ చేద్దాం. 150 kg ఇస్తారు. వచ్చి 147 చూసాను. ఓకే ఇది మనకి 160K 150K సరే. మీరు ఇలా ఏ రిజిస్టర్ అయినా ఎలా కాంపోనెంట్స్ కానీ చెక్ చేసుకోవచ్చు.
మీరు సర్క్యూట్ బోర్డు ఉంటాయి కదా, మన పీసీ బోర్డు కానీ సర్క్యూట్ బోర్డు కానీ మీరు దీనిలానే చెక్ చేసుకోవచ్చు. అవన్నీ చెక్ చేసుకొని ఇది చేయొచ్చు. మనం 330K చెక్ చేద్దాం. 730K. చేసి 329 వస్తుంది చూడొచ్చు. మీరు ఇలా అన్ని చెక్ చేసుకోవచ్చు. సర్క్యూట్ బోర్డ్ కానీ ఇది ఏదైనా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి బజార్ ఉంటుంది, బజార్లో చెక్ చేసుకోవచ్చు. అన్నిటి ఈ సర్క్యూట్ బోర్డ్ చెక్ చేసుకోవచ్చు. చూసారు ఫ్రెండ్స్, వీడియో సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ మీకు ముందుగా వస్తుంటాయి. అందుకంటే ఫస్ట్ మీరే ముందు చూడొచ్చు.